ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. సో చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు అండ్ లైక్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలి. సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని చూస్తే నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ చాలా మంది అవుటింగ్కి వెళ్ళినప్పుడు నన్ను మీట్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి అక్క, మాకు చాలా యూజ్ అవుతున్నాయి అండ్ మీ వీడియోస్ చూసి ఇక్కడికి వచ్చాము. సో ఇలా నాకు రివ్యూస్ ఇస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఈ రోజు కూడా నేను అవుటింగ్కి వెళ్తున్నాను. యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తున్నాను, సో దేనికి వెళ్తున్నాను మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీరు చెప్పిన వాటితో పాటు మీకు యూజ్ అయ్యే వీడియోస్ నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇంకా చాలా లేటెస్ట్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా ఛానల్లో అయితే రాబోతున్నాయి. సో మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి. కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఫైనలీ నేనైతే షాపింగ్ మొదలు పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసి మేము క్రిస్మస్ షాపింగ్కి అయితే వచ్చాము. ఫస్ట్ అయితే నేను ఐనాక్స్లో ఉన్న ట్రెండ్స్ని విజిట్ చేయడానికి వచ్చాను అనమాట. సో ఇక్కడ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. యాక్చువల్లీ క్రిస్మస్ అయిపోయింది కానీ ఇదంతా కూడా కంప్లీట్ ఫుల్ డే షాపింగ్ వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను. సో కంప్లీట్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి సంక్రాంతికి మీరు ఇంకా ఏమైనా షాపింగ్ చేయాలన్నా కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూసారా, ట్రీని చాలా బాగా డెకరేట్ చేశారు. ఎనీ ఫెస్టివల్ ఐనాక్స్లో సూపర్గా డెకరేట్ చేస్తారు కదా, నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఫైనల్లీ ఇక్కడ చూడండి, ట్రెండ్స్లో ఉన్న ఆఫర్స్ అయితే ఇవన్నమాట. ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది. న్యూలీ లాంచ్ అయిన కుర్తీస్ కానీ ట్రెండీ డిజైనర్ వేర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది కిడ్స్ వేర్ అనమాట. పిల్లల ఫ్రాక్స్ అయితే మాత్రం చాలా బాగా నచ్చాయి నాకు. చాలా ట్రెండీ కలెక్షన్ అంతా వచ్చింది. అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో. మనకి ఇక్కడ 3000 షాపింగ్ అయితే చేస్తే దాని నుంచి మనకి స్టార్టింగ్లో మీరు ఆఫర్ చూసారు కదా, నేనైతే బోర్డు చూడడం మర్చిపోయాను. ప్రతి దానిపైన 50% ఆఫ్ అయితే ఉందన్నమాట. ఇది మనం కంప్లీట్గా 3000 షాపింగ్ చేస్తేనే మనకి యూజ్ ఉంటుంది, లేదంటే లేదు. అండ్ అలాగే 50% డిస్కౌంట్ పెట్టిన ప్రతి ట్యాగ్ దగ్గర కూడా ప్రతిదీ మళ్ళీ 50% డిస్కౌంట్ లేదు. అందులో మళ్ళీ సెలెక్టెడ్గా మనం తీసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి బుజ్జి చెప్పారనమాట, మెన్స్కి సంబంధించి చాలా మంచి కలెక్షన్ ఉంది అండ్ సూపర్ ఆఫర్స్ అయితే ఉన్నాయి అని చెప్పి. అండ్ నాకు బాగా మన కాకినాడలో వెస్ట్రన్కి సంబంధించిన షాపింగ్ వచ్చేసి నాకు ట్రెండ్స్లో చాలా బాగా ఇష్టం అనమాట. చాలా మంచి కలర్ కాంబినేషన్స్, ట్రెండీ కలెక్షన్ అంతా కూడా ఉంటుంది. నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి అనమాట ప్రతిదీని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇన్నర్స్ చాలా క్వాలిటీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనమాట. సో అది కూడా అన్నింటిపైన కాదు, కొన్నింటిపైన పెట్టారు. ఇది కూడా ఆఫర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో శారీ షేప్ వేర్స్ ఉన్నాయి, ఇన్నర్స్ ఉన్నాయి, యోగాకి సంబంధించి అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫెస్టివల్కి సంబంధించిన డిజైనర్ లాంగ్ ఫ్రాక్స్ టైపు, అవి కూడా కుర్తీస్ లాగే ఉంటాయి కానీ కొంచెం హెవీ డిజైనింగ్ కింద ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇలా చూసుకుంటూ వెళ్తే నాకు చాలా నచ్చిన కలెక్షనే ఎక్కువ ఉంది. ముఖ్యంగా పిల్లల ఫ్రాక్స్లో అయితే ఏంటంటే డిజైనర్ ఫ్రాక్స్ ఉన్నాయి. బర్త్డే కానీ ఫెస్టివల్స్ కానీ ఎనీ అకేషన్ చాలా బాగుంటాయి. 699, 599, 799 అలా ఉన్నాయి. 499లో కూడా ఉన్నాయి. ఇంకా బ్రదర్స్కి సంబంధించి షేర్ చేస్తున్నాను. షర్ట్స్, ప్యాంట్స్ అయితే మాత్రం సో బ్రాండెడ్లో ది బెస్ట్ ఆఫర్స్లో నాకు ట్రెండ్స్లో చాలా బాగా అనిపించింది. చాలా మంచి కలెక్షన్ ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ నాకు బాగా నచ్చింది. నాకు లాస్ట్ ఇయర్ కూడా బాగా గుర్తుంది. అప్పుడు కూడా నేను చూసాను కానీ ఇంత మంచి కలెక్షన్ లేదు. ఇంకా నేను బుజ్జి అయితే ట్రయల్ వేస్తూ ఉన్నారు, నేను వెయిటింగ్లో ఉన్నాను అనమాట. నా షాపింగ్ అయితే ఇక్కడ కాదు, ట్రెండ్స్లో కాదు. సో ఇక్కడ కుర్తీస్ వైజ్ అయితే బాగానే ఉంటాయి కానీ కొంచెం హెవీ డిజైనింగ్ కాబట్టి తీసుకోవాలని చెప్పేసి నేనైతే లైక్ ఏదైనా ఫెస్టివల్కి అయితే ఇలా తీసుకోను అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ కూడా మీకు చూపించేవన్నీ కూడా 50% డిస్కౌంట్ అయితే ఉన్నాయి.
ఇంకా ట్రెండ్స్లో షాపింగ్ అయిన తర్వాత మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోయాము. ఈ ట్రెండ్స్ వచ్చేసి మీకు చూపించాను కదా SRMT మాల్లో అనమాట. అండ్ నా ఫేవరెట్ ప్లేస్ కాకినాడలో మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్లోనే అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి. మన సూపర్ బజార్ ఉంటుంది, సండే బజార్ ఉంటుంది, అన్నీ అనమాట. నెక్స్ట్ ఇబాలో అయితే మాత్రం ఈ ఇయర్ ది బెస్ట్ కలెక్షన్ కనిపించింది లేడీస్కి సంబంధించి. అంటే నేను వెళ్ళిన వాటిల్లో అనమాట. మొత్తం అన్ని షాపింగ్ మాల్స్ వెళ్ళలేదు కానీ సౌత్ ఇండియా, CMR, ఇబా వెళ్ళాను. పర్లేదు, బెటర్ అనిపించింది ఇబాలో నాకు. చాలా వరకు షేర్ చేశాను కూడా. అన్లిమిటెడ్లో కూడా చూడండి ఆఫర్ అయితే పెట్టారు. సో ఇక్కడ మనకి ఆఫర్ అయితే బాగుంది కదా అని వెళ్ళాము. ఇవి కూడా ఏంటంటే లైక్ మనం కొన్ని కలిపి తీసుకోవాలి, సింగిల్గా తీసుకోవడానికి ఉండదు కదా. బట్ మీకు వన్స్ చూపిందామని చెప్పేసి. సో కుర్తీస్లో అయితే సూపర్ ఆఫర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా పర్లేదు, కలెక్షన్ నాకు బాగానే నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్ళినా ప్రైజీ మాత్రం చెప్పులు కొనమని చాలా హడావిడి చేస్తుంది అనమాట. సో తీసుకుందాం అనేసి అనుకున్నాను కానీ ఇక్కడ తన సైజ్ అయితే నాకు దొరకలేదు నచ్చిన మోడల్లో. అందుకని చెప్పి ఇంక తీయలేదు. ఆయన పిల్లలకి ఎంత కాస్ట్లీ పెట్టి తీసినా సరే ఒక 1 వీక్లో మామూలుగా అవి లైక్ తెగిపోవడము అలా అయిపోతున్నాయి అనమాట. సో అందుకని చెప్పి సరే బయట ఎక్కడైనా చూద్దాంలే అని చెప్పి ఇంకా తీసుకోలేదు. అండ్ ఇక్కడ మనకి వెస్ట్రన్లో సంబంధించిన కుర్తీస్ అంటే షార్ట్ కుర్తీస్ నాకు బాగా నచ్చాయి. అండ్ ఇంకా డిఫరెంట్ డిజైనర్ కుర్తీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మంచి మంచి టీషర్ట్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఈ 50% మనం సింగిల్గా తీసుకున్న దానికి కూడా పెడితే ఎంత బాగున్నాయని అనిపిస్తుంది. బట్ ఒక ఫ్యామిలీ షాపింగ్ లాగా చేసేయాలన్నమాట. ఇంకా అందరం కలిపి అక్కడే తీసుకోవాలి, లేదా ఒక ఇద్దరు కలిపి కంబైన్డ్గా తీసుకున్నా కూడా బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో అది. అండ్ ఇంకా ఇక్కడ కూడా నాకు ఏంటంటే మెన్స్ వేర్ బాగుంది. అండ్ కుర్తీస్ కూడా చాలా బాగున్నాయి లేడీస్కి సంబంధించి. కిడ్స్ వేర్లో నాకు అంత ఎక్కువ మోడల్స్ కనిపించలేదు. ఉన్న మోడల్స్ వరకు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఇంతకీ మీ షాపింగ్ అయిపోయిందా? ఫెస్టివల్కి సంబంధించి ఎక్కడెక్కడ షాపింగ్ చేశారు? నేను చూపించిన చోట మీకు ఎక్కడైనా నచ్చిందా? నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. చాలామంది ఏంటంటే నేను తిరిగి షాపింగ్కి వెళ్ళినప్పుడు కనిపించి మీ వీడియో చూసి ఇక్కడ షాపింగ్కి వచ్చామని చెప్తున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏది ఎక్కడుంది అనేది మీ ఛానల్ ద్వారాగా తెలుస్తుంది అనేసరికి ఒకరికి యూజ్ అవుతుంది అంటే ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి షర్ట్స్ అవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత మ్యాక్స్లో కూడా వెళ్ళామన్నమాట. మ్యాక్స్లో కూడా ఆఫర్స్ సేమ్ ఆఫర్స్ ట్రెండ్స్లో, అన్లిమిటెడ్లో అండ్ మ్యాక్స్లో ఒకేలా కనిపించాయి అనమాట. నాకు బాగా ఈ మూడింట్లోనూ మెన్స్ వేర్ చాలా బాగా నచ్చింది. దాని నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ కలెక్షన్ వచ్చేసి ట్రెండ్స్లో బాగా నచ్చింది. లేడీస్కి సంబంధించి కూడా కుర్తీస్ అలా అయితే ఈ మూడింట్లో కూడా బెస్ట్ ఆఫర్ ఉంది. కొంచెం ఎక్కువగా కొనాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ బుజ్జి కూడా కొన్ని ప్యాంట్స్ అవి కూడా ట్రై చేశారనమాట. చాలా మంచి కలెక్షన్ అనిపించింది. బట్ లేడీస్కి సంబంధించి చాలా వరకు లైక్ CMRలో కూడా నాకు అంత ఎక్కువ కలెక్షన్ కనిపించలేదు. అండ్ సౌత్ ఇండియాలో అయితే శారీస్ అయితే సూపర్ ఆఫర్స్ ఉన్నాయి. డ్రెస్సెస్లో అయితే నాకు అంత ఎక్కువ కలెక్షన్ కనిపించలేదు. అండ్ కిడ్స్ వేర్ లైక్ శారీస్ అవి చాలా బాగున్నాయి సౌత్ ఇండియాలో. అక్కడికి కూడా వెళ్తాను, మీకు అది కూడా చూపిస్తాను. ఫైనల్లీ మ్యాక్స్కి కూడా వచ్చేసాము. ఇక్కడ కూడా చాలా వరకు చూసాము. ఎక్కడున్న ఆఫర్స్ కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఇంకెక్కడికి వెళ్ళినా ప్రైజ్ చెప్పుల వైపే ఉందన్నమాట పాపం. ఎలా అయినా సరే ఈరోజు కొనేయాలి అని నేను కూడా డిసైడ్ అయ్యాను. చూడండి, ఇక్కడైతే కొనలేదు, మీరు కూడా చూడండి నేను ఎక్కడ కొన్నాను అనేది. సో ఇక్కడ కూడా కలెక్షన్ బాగుంది. ఆఫర్స్ అయితే కొంచెం డిఫరెంట్గా పెట్టారనమాట. ఒక్కొక్క దానిపైన ఒక్కొక్కలాగా. అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉంది. ఇక్కడ ఈ వీటిల్లో ఏంటంటే బ్రాండెడ్లో ఇయర్ రింగ్స్ కలెక్షన్ బాగుంటుంది కానీ టూ మచ్ కాస్ట్ అనిపిస్తుంది నాకు, ఎక్స్పెన్సివ్గా అనిపిస్తాయి నాకు. అండ్ ఇక్కడ టాయ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా ఏదైనా ఆ పర్పస్ చాలా బాగుంటాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్, పిల్లలకి సంబంధించిన బ్యాగ్స్ అవి చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా కనిపించాయి అనమాట. ప్రైజులు అడగకండి, మీకు ఏమేమి కలెక్షన్ ఉంది అనేది చూపిస్తున్నాను. ట్యాగ్స్ కూడా మీరు చూడండి, అవే ట్యాగ్స్ ఫైనల్ ప్రైజెస్ అనమాట.
ఇంకా అక్కడ కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఏంటి ఇన్ని షాపులు వెళ్తున్నారు అన్ని చోట్ల కొనేస్తున్నారు అని అనుకోకండి. నేను మెయిన్లీ మీకోసమే సర్చింగ్ చేస్తున్నాను అండ్ మీకు కూడా అప్డేట్ ఇద్దామని చెప్పి అలా అని వెళ్ళిన చోటల్లా కొనట్లేదు. అండ్ ఇంకా మళ్ళీ శ్రీనికేతన్కి అయితే వచ్చాను ప్రైజీ డ్రెస్ కోసం అనమాట. బుజ్జిది అయిపోయింది, సన్నీది కూడా అయిపోయింది, సన్నీది ఇంకా లేదు. సో ప్రైజీకి తీద్దామని చెప్పి ప్రైజీకి ఏంటంటే షరారా మీదకి వెళ్ళింది అనమాట. అంతకుముందు ఒకసారి సౌత్ ఇండియాకి వెళ్తే అక్కడ చూసింది, ఆ మోడల్ కావాలంది. ఇక్కడ నేను వచ్చాను షాప్కి శ్రీనికేతన్కి. ఈ డ్రెస్ అయితే నచ్చింది కానీ కలర్ ఎందుకో డల్ అయిందనమాట, దానికి అంత సెట్ అవ్వట్లేదు. అండ్ అలా కొన్ని మోడల్స్ అయితే పెట్టాను చూశాను, బట్ ఇది లాంగ్ ఫ్రాక్, ఇది కూడా తనకి సెట్ అవ్వలేదు. ఈలోపు తను నన్ను అక్కడ గుర్తుపట్టారనమాట, అక్కడ వర్క్ చేస్తున్నారు. నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవడం అండ్ నన్ను సెల్ఫీ అడగడం నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే పేరు మర్చిపోయాను నిజంగా. అండ్ తనైతే నన్ను చూసి అంత ఎగ్జైట్ అయిందంటే తన ఎగ్జైట్మెంట్ చూసి నేను కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ ట్రయల్ వేసిన తర్వాత కొంచెం డల్ అయినట్టు అనిపించింది. అక్కడ కొన్ని చూశాను, సరే ఆ డ్రెస్ ఫిక్స్ అవుదాంలే వేరే ఎక్కడ దొరకకపోతే అని చెప్పి నేను మళ్ళీ బయటకు వచ్చాను. అండ్ అక్కడి నుంచి మళ్ళీ లైక్ సౌత్ ఇండియాకి వెళ్తున్నాను అనమాట. అండ్ సిఎంఆర్కి వెళ్ళాను, నాకు అక్కడ బెస్ట్ కలెక్షన్ నేను వెళ్ళినప్పుడు కనిపించలేదు. అండ్ ఇంక ఈ రోజైతే వెళ్ళలేదు. ఇక్కడ మీకు కదిమ్స్ కనిపిస్తుందా? సో అక్కడ బ్రాండెడ్ షూస్ మొత్తం అందరికీ సంబంధించిన చెప్పులన్నీ కూడా బ్రాండెడ్లో 70% ఆఫ్తో 50% ఆఫ్తో పెడతా ఉంటారనమాట. వెంటనే అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా మీరు అటు వెళ్తున్నప్పుడు గమనించండి, బయట బోర్డు పెడతా ఉంటారు. మనకి మంచి క్వాలిటీ, ఇంకా బ్రాండెడ్ అంటే తెలిసిందే కదా, చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి అనమాట. అలాంటివి మనకి ఎక్కువ రోజులు వస్తాయి కదా. సో అదొకటి మీకు అప్డేట్ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫైనల్లీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వస్తాను. రాగానే నేను కిడ్స్ వేర్కి వచ్చేసాను అనమాట. సో మెనీ కలెక్షన్, చాలా రీజనబుల్ ప్రైజెస్ పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ ఏంటంటే బాక్స్డ్ ఐటమ్స్లో అయితే మాత్రం డిస్కౌంట్స్ ఏం లేదు, 10% డిస్కౌంట్ మాత్రమే ఉందన్నమాట. ఇక్కడ ఇవన్నీ కూడా చూడండి. ఆల్రెడీ వన్స్ వెళ్ళినప్పుడు అప్పుడు పెద్ద కలెక్షన్ లేదు, మళ్ళీ వచ్చాను అనమాట. అప్పుడైతే మాత్రం మనకి పట్టులోను వెస్ట్రన్ లైక్ లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సన్నీకి కూడా ఇక్కడే తీసుకున్నాం అనమాట. అండ్ ప్రైజ్కి కూడా నేను ఇక్కడే తీసేసాను. డ్రెస్ అనేది 2200 రూపీస్ అంతా పడింది, 2400 అంతో అయితే 10% డిస్కౌంట్ అయితే మొత్తానికి. సో ఇక్కడ కూడా సన్నీకి ప్రైజ్కి షాపింగ్, మా ఇద్దరు పిల్లల షాపింగ్ ఇక్కడైతే అయిపోయిందనమాట. చాలా బాగున్నాయి కలెక్షన్ అనేది. నాకైతే ఆఫర్స్ కూడా చాలా రీజనబుల్ అని అనిపించింది. అంటే పెద్దగా పెట్టకపోయినా ప్రైస్ అయితే నాకు రీజనబుల్ అని అనిపించింది అనమాట. ఇలా మీకు ఇంకా చాలా కలెక్షన్ ఉంది. ఫైనల్లీ కిడ్స్ వేర్ అయిపోయిన తర్వాత నేను శారీస్ దగ్గరికి వచ్చాను. శారీస్లో అయితే చాలా మంచి ఆఫర్స్, ఇంకా చెప్పక్కర్లేదు. 200 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి. అండ్ మీరు ఏమైనా లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేయించుకోవాలన్నా, పెట్టుబడి చీరలకు కానీ, లేదా ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కానీ అలా కూడా శారీస్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ మనకి హెవీగా కావాలన్నా కూడా సో మెనీ కలెక్షన్స్ ఉందన్నమాట. శారీస్లో అయితే మాత్రం ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ బెస్ట్ ఆఫర్స్ పెడతారు. కలెక్షన్ కూడా అలానే ఉంది. అండ్ ఇంకెక్కడ నేను శారీ కూడా తీసుకున్నాను మా అమ్మమ్మ కోసం, అలాగే ఇద్దరు అమ్మమ్మలు ఉన్నారు, వాళ్ళిద్దరి కోసం కూడా శారీస్ తీసుకున్నాను అనమాట. సౌత్ ఇండియాలోనే చాలా బాగా అనిపించాయి నాకు శారీస్ అయితే. అండ్ ఇంకా ఇవన్నీ కూడా మొత్తం నేను కాకినాడలో చేసిన షాపింగ్లో ది బెస్ట్ సౌత్ ఇండియా, ఇబా అండ్ ఐనాక్స్లో ఉన్న ట్రెండ్స్ బాగా నచ్చాయి అనమాట. మేమైతే చాలా హడావుడిగా షాపింగ్ అయితే చేసాము, అంత తీరిగ్గా అయితే చేయలేదు. బట్ బిఫోర్ 2-3 డేస్ తిరిగాం కానీ ఎవరికి అంత సెట్ అవ్వలేదు. ఒక్కొక్కరికి ఒక చోట సెట్ అయింది. ప్రైజ్కి సన్నీకి సౌత్ ఇండియాలో, అండ్ నేను ఇబాలో షాపింగ్ చేశాను, అండ్ నక్షత్ర కలెక్షన్స్లో కూడా. అండ్ బుజ్జి వచ్చేసి ఐ థింక్ అన్లిమిటెడ్ ఆర్ ట్రెండ్స్ అనుకుంటా, రెండింటిలోనూ షాపింగ్ చేశారు. సో ఇలా ఒక్కొక్కరికి ఒక చోట అయితే షాపింగ్ చేసాము. శారీస్లో అయితే మాత్రం చాలా బాగున్నాయి సౌత్ ఇండియాలో. అండ్ మీకు ఏది బెస్ట్ అనిపించింది మన కాకినాడలో
నాలో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియోని చూసి అలా వెళ్ళిపోవద్దు, మరి లైక్ అయితే చేయండి. నేను పడే కష్టాన్ని మీరు గుర్తించాలి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. షాపింగ్ అయిపోయిన వెంటనే 24th నైట్ అనమాట ఇది. క్రిస్మస్ మాకు 24th నైట్ 10కి స్టార్ట్ అవుతుంది చర్చ్ అనేది. ఫైనల్లీ ఇదే నా అవుట్ఫిట్. ఎలా ఉంది, బాగుందా? ఫెస్టివల్కి సంబంధించి డ్రెస్. దీనికోసం నేను చాలా డేస్ అయితే తిరిగి తీసుకున్నాను. అదొక పెద్ద స్టోరీ మీకు డెఫినెట్లీ తర్వాత షేర్ చేస్తాను. ఇప్పుడైతే కలర్ మీకు డల్గా కనిపిస్తుంది కానీ చాలా బ్రైట్ కలర్, రాయల్ బ్లూ టైపు. రాయల్ బ్లూలా ఉంటుంది, ఒక్కొక్క టైంలో నావీ బ్లూలా కూడా ఉంటుంది. మొత్తానికైతే రెడీ అయ్యి అందరం కలిసి మా ఫ్యామిలీ అంతా కలిసి చర్చ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదే మా చర్చ్. అండ్ చర్చ్ దగ్గర లైక్ యెరూషలేంకి సంబంధించినవన్నీ మనం ఇక్కడే ఉండి చూసేలాగా ఫాదర్ గారు చాలా బాగా డెకోర్ చేయించారనమాట. చాలా బాగా అనిపించింది. లాస్ట్ ఇయర్ కూడా చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు, ఈ ఇయర్ ఇంకా గ్రాండ్గా అరేంజ్ చేశారు. ఇవన్నీ కూడా అక్కడ ఉండే సన్నివేశాలన్నీ మనం ఒక దగ్గరగా చూసేలాగా అనమాట. క్రిస్మస్ ట్రీ కానీ ఇదంతా కూడా పశువుల పాక కానీ ఇదంతా చాలా బాగుందన్నమాట. ఫైనలీ చర్చ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఎవ్రీ ఇయర్ 24th నైట్ 10 కల్లా స్టార్ట్ అవుతుంది అనమాట. 25th ఎర్లీ మార్నింగ్ వరకు ప్రేయర్ అయితే జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్ 12 అవుతుంది. ఇప్పుడే జీసస్ పుట్టినరోజు అన్నది ఈ విధంగా చాలా బాగా అరేంజ్ చేశారనమాట ఇదంతా కూడాని. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఫైనల్లీ ఇంకా ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చర్చ్ అయిపోయిన తర్వాత మా మొహాలు చూడండి, సన్నీ ప్రైజ్ అయితే చాలా డల్ అయిపోయారనమాట. నిద్రపోతారు అంటే మిడ్ నైట్ ఇంకా దాటేస్తుంది కదా, ఎర్లీ మార్నింగ్ 3 వరకు జరుగుతుంది. సో అప్పటికి మేము బాగానే ఉంటాం కానీ వీళ్ళైతే మాత్రం నిద్రపోతారు. ఇంకా ప్రైజే నిద్రలో నుండి మధ్యలో లేపితే చాలా ఏడుస్తుంది. ఇదంతా మీకు ఎందుకు షేర్ చేస్తున్నాను అని అనుకుంటున్నారా? నా ప్రతి విషయాన్ని నేను మీతో డెఫినెట్లీ షేర్ చేసుకుంటాను. అండ్ ఇదంతా కూడా నాకు ఒక మెమరబుల్లా కూడా. అండ్ ఇలా నైట్ మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ డే 25th డే టైం అనమాట. ప్రైజీని అయితే ఇలా రెడీ చేశాను. సో ఇదే తన క్రిస్మస్ డ్రెస్. ఎలా అనిపించింది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఆ రోజంతా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము, ఇంకా షూట్ చేయడానికి అవ్వలేదన్నమాట. 25th ఇంట్లోనే ఉండి ఇంకా చర్చ్ కంప్లీట్ అయిపోద్ది కదా, ఫ్యామిలీ అంతా అందరం కలిసి చక్కగా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఆ రోజు నైట్ 25th నైట్న ఈ విధంగా మళ్ళీ కొన్ని స్కిట్స్, సాంగ్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా చూసిన తర్వాత మేము ఎప్పుడు స్టార్ట్ అయ్యామంటే ఇంకా మళ్ళీ రిటర్న్ 10కి స్టార్ట్ అయ్యాం. 25th నైట్ అనమాట. ఇంకా ఆ రోజుతో హాలిడేస్ కూడా అయిపోతాయి అండ్ ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్ డే స్టార్ట్ అయిపోతుంది కదా. సో అది అండ్ ఇలా మా క్రిస్మస్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీ అందరికీ కూడా బిలేటెడ్గా హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలానే మీరు ఎప్పుడు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే.